ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. 5వ స్కంధంలో పరీక్షిత్ మహారాజు గారు శ్రీశుకుల వారిని ఒక ప్రశ్న వేశాడు. ఈ భువనకోశం యొక్క పరిమాణం మొత్తాన్ని నాకు చెప్పవలసింది అని. దానికి కారణం కూడా చెప్పాడు. ఈ భువనకోశం అంటే పరమాత్మ యొక్క స్థూల రూపం కదా. పరమాత్మ యొక్క స్థూల రూపంలో గనక నా మనస్సు నిలబడితే సూక్ష్మ రూపంలోకి వెళ్ళటానికి, సూక్ష్మ రూపాన్ని అందుకోవటానికి యోగ్యంగా తయారవుతుంది. కాబట్టి పరమాత్మ యొక్క స్థూల రూపమైన ఈ భువనకోశాన్ని నాకు వర్ణించవలసింది అని అడిగాడు. శ్రీశుకుల వారు ఒప్పుకున్నారు. ఒప్పుకుని నేను ఒక పద్ధతిలో చెప్తాను, మొత్తాన్ని వర్ణించటం అనేది సాధ్యమయ్యే పని కాదు, అది ఇప్పుడు మనం చేసుకోగలిగింది కాదు, ఒక పద్ధతిలో చెప్తాను, దాని ప్రకారం అర్థం చేసుకుని నువ్వు అనుకున్నట్లుగా పరమాత్మ స్థూల రూపంలో మనసుని నిలబెట్టుకో అని మొదలుపెట్టి చెప్పారు. దాని ప్రకారం ఈ స్కంధం ప్రారంభంలో చెప్పినటువంటి ప్రియవ్రత మహారాజు గారికి, ఆయనే కదా భూమిని మొత్తం 7గా విభాగం చేశాడు అని చెప్పుకున్నాము. ఆయనకి మొత్తం 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లల్లో 3 సన్యాసులైపోయారు. ప్రారంభం నుంచి పరమాత్మతత్వం మీదే వారికి దృష్టి ఉండటం వలన వారు సన్యాసుల్లో కలిసిపోయారు. కాబట్టి 7 పిల్లలు మిగిలారు. 7 పిల్లలకి భూమిని 7 భాగాలుగా విభాగం చేసి ఆయన ఇచ్చాడు. పిల్లల పేర్లు రకరకాలుగా ఉన్నాయి, కానీ భూమి యొక్క 7 భాగాలు జంబూ, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపాలు అనేటువంటి భాగాలు. వీటిని ద్వీపాలు అని పిలుస్తారు. 7 ద్వీపాలుగా చేసి ఒక్కొక్క ద్వీపంలోని భాగానికి ఒక్కొక్క పిల్లవాడికి ఆధిపత్యం ఇచ్చాడు. ఆధిపత్యం ఇచ్చి తాను అడవులకు వెళ్ళిపోయాడు. అందులో మొదటి జంబూ ద్వీపం ఈయన పిల్లవాడైనటువంటి ఆగ్నేయుధ్రుడికి, మొదటి పిల్లవాడైనటువంటి ఆగ్నేయుధ్రుడికి దొరికింది. ఆ ఆగ్నేయుధ్రుడి గురించి మనం నిన్నటి రోజున చెప్పుకున్నాము. ఈ ఆగ్నేయుధ్రుడు తాను రాజ్యం చేసినంతకాలం చేసి దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ముక్కల్ని మళ్ళీ తన పిల్లలకి అందించాడు. ఈ ఆగ్నేయుధ్రుడికి 9 మంది పిల్లలు. కాబట్టి భూమిని 9 వర్షాలుగా విభజించి, తనకు దక్కిన భూమిని 9 వర్షాలుగా విభజించి పిల్లలందరికీ పంచాడు. మొత్తం నా వర్షాల పేర్లు, పిల్లల పేర్లు సమానంగా ఉండేటట్లు చూసుకున్నాడు, కన్ఫ్యూషన్ లేకుండా. దాని ప్రకారం ఆయనకున్న పిల్లలు అలాగే భూమిని ఆయన విభాగం చేసినటువంటి తీరు సమానంగా ఉంది. వాటి ప్రకారం నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాలా అనేటువంటి 9 వర్షాలు. ఈ వర్షాలు తన పిల్లలకి ఇచ్చాడు. ఇచ్చి మీరు జాగ్రత్తగా పాలన చేసుకోండి అని చెప్పాడు. అందులో మొదటి పిల్లవాడు నాభి చక్రవర్తి. ఆయనకి నాభి వర్షం అనేటువంటి వర్షం దొరికింది. ఈ నాభి చక్రవర్తి గారిని గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆయన ఏలుబడిలో ఉండేటువంటి ఈ వర్షం ఆయన ఏలినంతకాలం నాభివర్షం అనే పేరుతో ప్రసిద్ధమైంది. ఆయన కొడుకు ఋషభదేవుడు పాలన చేసినంతకాలం తండ్రి పేరు కొడుకు పేరు కలిసి అజనాభం అని పేరు వచ్చింది దీనికి. ఆ తర్వాత ఋషభదేవుడు కొడుకు భరతుడు రాజ్యం ఏలేసరికి తండ్రి పేరు లేదు, తాత పేరు లేదు, ఆ ఇద్దరి పేర్లు కనుమరుగైపోయి భారతవర్షం అనే పేరుతో ఇది ప్రసిద్ధమైపోయింది. మనం ఇప్పుడు పిలుచుకుంటున్నటువంటి భారతవర్షం యొక్క తీరు ఈ విధంగా ఉంది. మొదలు నాభి చక్రవర్తి కొడుకు ఋషభదేవుడు కొడుకు భరతుడు, వీళ్ళు 3 పాలించుకుంటూ వచ్చినటువంటి వర్షం. ఈ వర్షం భారతవర్షం. ఇందులో ఉండేటువంటి విశేషాలు వీటన్నిటిని గురించి శుక మహర్షి గారు వివరంగా చెప్పారు. చెప్పి ఈ 9 వర్షాలు మనం అనుకుంటున్నట్లుగా భూమి మీద బల్లపరుపుగా ఉండేటువంటి ప్రాంతాలు కావు. భూమిని మహాభూమిగా విభాగం చేసుకుంటే ఆ మహాభూమిగా విభాగం చేసుకుంటున్నటువంటి మహాభాగంలో ఉండేటువంటి భాగాలు. దాని ప్రకారం ఇలావృతం అనేది ఫలానా ప్రాంతంలో మధ్యలో ఉంది, దాని చుట్టూ మిగతా వర్షాలన్నీ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా విస్తరించి ఉన్నాయి, అన్ని వైపులా విస్తరించి ఉన్నాయి అని ఒక్కొక్క వర్షం యొక్క విస్తృతి, ఆ వర్షం యొక్క విశేషము, అలాగే ద్వీపాల యొక్క విశేషాలు వీటన్నిటినీ పూసకొచ్చినట్టు వర్ణించి ఒక్కొక్క ద్వీపంలోనూ ఒక్కొక్క వర్షంలోనూ ఒక్కొక్కళ్ళు విశేషంగా ఉండి సాధన చేసుకుంటూ ఉంటారు అని చెప్పారు. ఒక్కొక్క వర్షంలోనూ ఉన్నారు, ఒక్కొక్క వర్షంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి జాతికి చెందిన వారు ఉంటారు. ఇప్పుడు భూమి మీద మానవులు ప్రధానంగా ఉన్నట్లుగా
ఒక్కొక్క వర్షంలోనూ ఒక్కొక్క ద్వీపంలోనూ ఒక్కొక్కరు ప్రధానంగా ఉంటారు. ఒక్కొక్కరు ప్రధానంగా ఉండి ఆ ప్రాంతంలో కూర్చుని పరమాత్మను ఉపాసించుకుంటూ ఉంటారు. ఒక్కొక్క వర్షంలోనూ ఒక్కొక్క ద్వీపంలోనూ పరమాత్మ ఒక్కో రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు, ఒక్కో రూపంలో అక్కడ ఉపాసనకు విషయంగా ఉంటాడు అని విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఒక్కొక్క వర్షంలోనూ ఆయా రూపంలో చేసినటువంటి ఉపాసనలకు ఫలితాలను ఇస్తూ అక్కడే కొలువై ఉంటాడు అని చెప్పి ఈ వర్షాల విభాగాల్ని, ద్వీపాల విభాగాల్ని, అందులో ఉండేటువంటి నదులు, పర్వతాలు, ఆ తర్వాత రాజులకు అందినటువంటి భాగాలు, వీటన్నిటిని గురించి విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఈ ద్వీపాలు, వర్షాలు ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఉండేటువంటి ప్రాంతాలు, అక్కడ ఉండేటువంటి గ్రహాలు, గోళాలు, సూర్యచంద్రులు, వీటన్నిటిని గురించి కూడా చెప్పి చివరికి సూర్యుడు వెలుగు సోకేటువంటి చివరి ప్రాంతాన్ని ఒకదాన్ని గుర్తించగలిగితే దానికి లోకాలోక పర్వతం అని పేరు. ఆ లోకాలోక పర్వతం మీద కూడా పరమాత్మ కొలువై ఉన్నాడు. ఒక రూపంలోనూ, సగుణ రూపంలో, ఒక ఆకారంలో కొలువై ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి మొత్తం తాను చేసినటువంటి ఈ సృష్టిని మొత్తాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పారు. మనమున్న చోటు నుంచి చివరి సూర్యుడు వెలుగు సోకేంత వరకు ఉండేటువంటి ప్రాంతాన్ని లెక్కగట్టి ఆ లోకాలోక పర్వతం వరకు ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లోనూ పరమాత్మ ఏదో రూపంలో కొలువై ఉన్నాడు అని చెప్పారు. చెప్పి ఆ తర్వాత కింద లోకాలను గనక చూసుకున్నట్లయితే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు అని మళ్ళీ అవి 7 ఉన్నాయి. ఆ 7 కూడా ఈ 7 ప్రధానంగా భోగభూములు. 7 కూడా రకరకాల జీవులు నివాసం ఉంటున్నారు. రకరకాల సాధనలు చేసుకున్న వారు ఫలితాలను అనుభవిస్తున్నారు. రకరకాల సాధనలు కూడా చేసుకుంటున్నారు. ప్రధానంగా భోగభూములు, అక్కడక్కడ ఉండే కొంతమంది సాధనలు కూడా చేసుకుంటున్నారు అని అతలంలో ఎవరున్నారు, వితలంలో ఎవరున్నారు, సుతలంలో ఎవరున్నారు అని వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళి మొత్తం కింద లోకాలన్నిటిని గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ కింద లోకాలను కూడా పూర్తి చేసి అన్నిటికంటే కింద మళ్ళీ పరమాత్మే శేషరూపంలో, ఆదిశేష రూపంలో ఉండి ఈ బరువంతా కూడా మోస్తున్నాడు. ఈ బరువంతా మోస్తున్నాడు అంటే ఏదో పెద్ద బరువు అనుకునేరు. ఎక్కడ ఒక ఆవగింజంత బరువు, అణువంత బరువు అంతే ఆయనకి. అంతకుమించి ఆయనకి బరువేం లేదు. కానీ మొత్తం దీన్నంతా తానే నిలబెడుతున్నాడు అని శేషస్వరూపంగా పరమాత్మను మళ్ళీ వర్ణించుకుంటూ చూపించి ఈ భువనం అనేది ఎంత ఉన్నది అనేది విషయం కాదు. భువనంలో ప్రతి చోట పరమాత్మే ఉన్నాడు, ప్రతి చోట పరమాత్మ యొక్క రూపమే ఉన్నది అనేది ప్రధానమైన విషయం అని చెప్పి ఈ భువనంలో ఏ మూల ఎవరు ఉన్నా సరే వారందరూ కూడా ఆ పరమాత్మ యొక్క రూపాన్ని పట్టుకోవటమే పనిగా పనిచేయాలి అని ఒక సూచన చేశారు. పరమాత్మనే పట్టుకోవటంగా చేసే పనికి మొదటి అడుగు ఏమిటి అంటే ధర్మాచరణ. ఆ ధర్మాచరణ సవ్యంగా చేస్తే, మనస్సు గనక శుద్ధపడితే పరమాత్మను అందుకునే దారి కనిపిస్తుంది. అలా కాకుండా ఒకవేళ గనక ధర్మాచరణ చేయకుండా అధర్మం వైపుకి వెళ్ళే మాట అయితే, అధర్మాచరణ చేసే మాట అయితే, ఆ అధర్మాచరణ చేసిన వాళ్ళు ఫలితాలను అనుభవించడానికి ఉండేటువంటి నరకాలని సంక్షిప్తంగా చెప్తాను అని నరకాలను గురించి కూడా చెప్పారు. నరకాల పేర్లు చెప్పారు. ఆ పేర్లలో ఏ పాపం చేసిన వాళ్ళు ఆ నరకంలో పడతారు అని చెప్పారు. ఇదంతా ఉజ్జాయింపుగా చెప్పిందే. నరకాలకు అంతులేదు. అధర్మాలకి సంఖ్య ఎంత ఉండాలో నరకాలకి సంఖ్య అంతే ఉండాలి. కాబట్టి నరకాలు ఉన్నాయి, నరకాలనేవి ప్రత్యేకంగా లేవు, అవి ఉన్నాయి. నరకాలు ఉన్నాయి, వాటి తాలూకు అధర్మము ఉంది. ఆ అధర్మాన్ని తొక్కి ధర్మాచరణ చేసుకుంటే ఈ మహాభూమిలో ఉన్నందుకు ప్రయోజనం ఉంది అనేటువంటి అంశాన్ని సూచన చేసి ఈ స్కంధాన్ని పూర్తి చేశారు. భువనకోశ పరిమాణం అనేది వర్ణించటం సాధ్యం కాదు అని ఆయనే చెప్పారు. కానీ భువనంలో ఎంతో కొంత వర్ణిస్తాను అని మొదలుపెట్టి కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, భువనంలో ఎక్కడెక్కడో ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు అనే మాట పక్కన మాట. భువనంలో ఈ భూమి మీద ఉండేటువంటి వాడు, ఈ భూమి మీద భారతవర్షంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ భూమి మీద ఉండేవాడు కేవలం ధర్మాచరణ మాత్రమే చేసుకోవాలి. ధర్మాచరణ ద్వారా పరమాత్మ యొక్క ఏదో ఒక రూపాన్ని ఉపాసించుకునే పనిలోనే పడాలి. అలా పడకపోతే భూమి మీద ఉన్నందుకు ప్రయోజనం ఉండదు.
మేము చేసే సాధనకి ఫలితం దక్కుతుందా, మేము చేసే ఉపాసనకి పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడా అని ఎవరూ సందేహించనక్కర్లేదు. దానికి హిస్టరీ అనేది ఉండనే ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉపాసన చేసినా సరే వాళ్ళని అనుగ్రహించినటువంటి హిస్టరీ ఉంది, ఆ దాఖలాలు ఉన్నాయి, వాటినే చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మాచరణ చేసుకోవాలి. ధర్మాచరణ ద్వారా పరమాత్మ యొక్క రూపాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి అని శ్రీశుకుల వారు ఈ వృత్తాంతంతో చెప్పదలిచారు. దానికి సపోర్ట్గా శ్రీశుకుల వారే దేవతలే చేసినటువంటి ఒక భూలోక స్తుతిని ప్రత్యేకించి ఈ వృత్తాంతంలో చెప్పారు. దేవతలే భూమిని పొగిడారు. దేవతలే స్వర్గలోకంలో చాలా సంతోషంగా ఎప్పుడూ అమృతం తాగుతూ ఉండేటువంటి దేవతలే మా లోకంలో పెద్ద విశేషమేం లేదు, భూమి అనేదే విశేషము, భూమి మీదే ఏమైనా సాధించుకోవచ్చు, భూమి మీదే పరమాత్మ తొందరగా అనుగ్రహిస్తాడు, భూమి మీదే తత్వజ్ఞానం తొందరగా అబ్బుతుంది, మాదేముంది భోగం అనుభవించటం, చేసుకున్న పుణ్యాలకు ఫలితం అనుభవించి అది పూర్తవుతూనే ఎవరో తన్నేసినట్టు కింద పడిపోవటం అనే కదా అని దేవతలే చెప్పారు అని కూడా చెప్పారు. కాబట్టి దేవలోకం కంటే మిగతా లోకాల కంటే అన్నిటికంటే కూడా సేఫెస్ట్ ప్లేస్ అంటే భూమే. సేఫెస్ట్ ప్లేస్ మాత్రమే కాకుండా మనం చేసుకునేటువంటి ధర్మకార్యాలకు అనువుగా ఉండేది కూడా ఈ భూమే. ధర్మకార్యం చేస్తే, అందులోనూ నిష్కామంగా చేస్తే పరమాత్మ యొక్క స్థూల రూపం అందుకోవటానికి వీలుగా ఉండేది కూడా ఈ భూమే. తద్వారా పరమాత్మ యొక్క సూక్ష్మ రూపం వైపుకు వెళ్ళటానికి వీలుగా ఉండేది ఈ భూమే. కాబట్టి ఈ భూమిని సవ్యంగా వాడుకోమని శ్రీశుకుల వారు మనకు ఈ రకంగా సందేశం ఇస్తున్నారు. ఈ సందేశాన్ని అర్థం చేసుకుని ధర్మాచరణతో ఈ భూమి మీద పుట్టినందుకు మన జీవితాలని సార్థకం చేసుకుంటూ పరమాత్మ యొక్క రూపాలను, సగుణ రూపాలను అందుకోవటానికి మనం సమాయత్తమవుదాం. ఆ సగుణ రూపాన్ని అందుకోవటానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ లాగా ఈ శ్రీమద్భాగవతం యొక్క అధ్యయనాన్ని మనం చేసుకుందాం. ఆ పరమాత్మ యొక్క రకరకాల రూపాలను అర్థం చేసుకుందాం. ఇంతవరకు 6 స్కంధాలలో అర్థం చేసుకున్నది, అధ్యయనం చేసుకున్నది కాక పై 7వ స్కంధం నుంచి కూడా రాబోయే రోజుల్లో పరమాత్మ యొక్క సగుణ రూపాలను, ఆయన యొక్క లీలలను, ఆయన్ని ఆశ్రయిస్తే కలిగేటువంటి ఫలితాలను, వీటన్నిటినీ క్రమంగా మనం అధ్యయనం చేసుకుంటూ వద్దాం. ఆ పరమాత్మ తత్వం మీద మనం ఆసక్తిని పెంచుకుందాం, దాని ద్వారా భక్తిని పెంచుకుందాం, దాని ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.